ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో ఆ ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినాన్ని కూడా ఆ దేవదేవుడు మనకు గిఫ్ట్గా దయచేశాడు. ఈ దినమంతా ఆయన కృపాక్షేమంలే మన వెంట వచ్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ఈ సంవత్సర కాలంలో ఈ జనవరి నెల నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుదురు. పరమగీతములో 1వ అధ్యాయం 4వ వచనం ఆఖరి భాగములో షూలమితి ఈ మాట రాజుతో లేక తన ప్రియుడితో చెబుతోంది. సంఘము యేసుక్రీస్తు చెప్పవలసిన మాట, కన్యక యేసుక్రీస్తు చెప్పవలసిన మాట, కన్యక వరుడితో చెప్పవలసిన మాట. ప్రేమ, యథార్థమైన ప్రేమ, దేవుని ప్రేమ, మనిషిని ప్రేమ, వాటిలో డిఫరెన్సెస్ నిన్నటి దినం చెప్పుకున్నాం. సరే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును యథార్థమైన మనసుతో ప్రేమించటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? ఈ దినం లేఖనాల నుండి మనం కొంత మటుకు వాటిని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. యేసుక్రీస్తు ప్రభువును యథార్థంగా నువ్వు ప్రేమిస్తే ఆయన మాటలు మనం వింటాం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తాం. మరి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే నీకు ప్రయోజనం ఏంటిరా బాబు? ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే పరలోక రాజ్య పౌరసత్వం ప్రభువు నీకు అనుగ్రహిస్తారు. అలాగే ఈ లోక సంబంధంగా కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన ఆజ్ఞానుసారము నడుచుకుని వారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటాడు. ఆయన బిడ్డలంగా మారిపోతాం. మనకు ఆయన తండ్రిగా మారిపోతాడు. కావున యథార్థమైన మనసుతో ఆయన్ను ప్రేమిస్తే ప్రభువారు మనకు ఇచ్చే ఆశీర్వాదం అది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే 16వ వచనం, యోహాను సువార్త 14:16 కూడా, ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించబడును. ఎవరికి? ఆయనను ప్రేమించిన వారికి. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలాగే 14వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనంలో ప్రియులారా, యేసయ్య అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రిని ప్రేమించును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి ప్రేమను పొందును. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆ దైవ ప్రేమను నువ్వు పొందుతావు. ఆ అర్హతను దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి క్రీస్తును ప్రేమించడం వల్ల కలిగే ఆశీర్వాదములు ఇవి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనంలో, ప్రియులారా, మీరు నన్ను ప్రేమించి
నేను దేవుని యొద్ద నుండి వచ్చి తినని నమ్మితిని గనుక తండ్రి మిమ్మును ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ప్రభువును మనము యథార్థమైన మనసుతో ప్రేమిస్తే ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చాడని మనం నమ్మినాం కాబట్టి ఆ తండ్రి మనల్ని ప్రేమిస్తాడట. అనగా అగాపే ప్రేమను మనం పొందగలుగుతాము. దేవుని ప్రేమను మనం పొందగలుగుతాము. దేవుని ప్రేమలో మనం నిలబడగలుగుతాము. దేవుని ప్రేమ రుచి చూడగలుగుతాము. దైవిక సంబంధమైన ప్రేమలో మన జీవన విధానం గడిచిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రీస్తును ప్రేమించిన వారికి కలిగే ఆశీర్వాదములవి. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును యథార్థమైన మనసుతో వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు అని శూలు మీద చెప్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి ఆయన కృప అనుగ్రహించును. కృప అంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ప్రియులారా, లోకంలో మరి ఏది కూడా దేవుని కృపతో సమానం కాదు. ఆయన కృపాతిశయముల వలన మనము బలము పొందగలుగుతూ ఉన్నాం అంటాడు. కృపా సత్య సంపూర్ణుడుగా ఆ దేవదేవుడు మన మధ్య నివసిస్తూ ఉంటాడంటాడు. ఆయన కృప వెంబడి కృపను పొందుడి అంటారు. ఆయన కృప ఆకాశమంతా ఉన్నతముగా ఉన్నది, అనుదినము ఆయన కృపతో నింపబడుడి అంటారు. కావున క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించి వారికి అందరికీ ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఫిలెమోనుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రియులారా, క్రీస్తు ఎడల నీవు కలిగిన ప్రేమను విని సకల పరిశుద్ధులు నేను క్రీస్తునందు ఆనందిస్తున్నాము. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటారు ఫిలెమోను ఒక రక్షించబడిన విశ్వాసి. అయ్యా ఫిలెమోను, క్రీస్తు ఎడల నీవు కలిగిన ఆ ప్రేమను విని సకల పరిశుద్ధులు నేను కూడా ఆనందిస్తూ ఉన్నాం అంటాడు. కావున క్రీస్తుకు కలిగిన యేసుక్రీస్తు ఎడల కలిగి ఉన్న ప్రేమను అపోస్తలుడైన పౌలు గారు విన్నారట. సకల పరిశుద్ధులు కూడా ఆయన కూడా ఆనందిస్తున్నాడట. అనగా యేసుక్రీస్తును ప్రేమించడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు నా కుమారుడు పొందుతాడు అని ఒక తండ్రిగా పౌలు గారు ఆనందిస్తూ ఉన్నారు. 1వ పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు చెప్తారు, ప్రియులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. దిస్ ఈజ్ గ్రేట్. మనం ప్రభువుని చూడలేదు, ఆయన లేఖనాలను నమ్ముతున్నాం కాబట్టి ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. కావున ఈ 8 ఆశీర్వాదములు, క్రీస్తుని ప్రేమించడం వల్ల కలిగే 8 ఆశీర్వాదములు మనం ధ్యానం చేసుకున్నాం. కావున ప్రియులారా, యథార్థమైన మనసుతో ఆ దేవదేవుని మనము ప్రేమించుదుముగాక. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించడం వల్ల ఆదరణకర్తను మనకిస్తాడు.
ఆయన్ని ప్రేమించడం వల్ల తండ్రి ప్రేమను మనం పొందగలుగుతాం. ఆయన్ని ప్రేమించడం వల్ల తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. ఆయనను ప్రేమించడం వల్ల కృపను అనుగ్రహిస్తాడు. ఆయనను ప్రేమించడం వల్ల దేవుడు ఆనందపడతాడు, సకల ప్రజలు ఆనందపడతారు. ఆయనను ప్రేమించడం వల్ల ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటనగా మనం ఆయన్ని చూడకయే ప్రేమించుతున్నాము. కాబట్టి ప్రభు అంటారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. కాబట్టి మనము ధన్యులుగా మార్చబడతాము. కావున ప్రియులారా, ఈ యొక్క దినంలో యథార్థమైన మనసుతో ఆ దేవదేవుని ప్రేమించి పరలోక ఆశీర్వాదములు పొందుదుముగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దామా? మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యా బిడ్డలు ఏ అవసరతలో ఉంటున్నారు, ప్రతి అవసరత తీర్చండి. వ్యాధులందు, బాధలందు, శోధనలు, కష్టాలు, కడగండ్లు కలిగిన బిడ్డలు, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అవసరతలు కలిగిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. వివాహం కాని బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో ఇబ్బంది పడే బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారి అవసరతలన్నీ యేసుక్రీస్తు నామములో మీరు తీర్చమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపింపబడను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి, ఆయన కాపరిగా ఉండి, ఆయన కేడముగా, కొండగా, అండగా మీకు ఉండి నడిపించబడును గాక. హల్లెలూయా.